వెల్కమ్ టు హెల్త్ ఫెయిల్. జాండీస్ కామెర్లు లక్షణాలు మాత్రమే, అదే ఒక సమస్య అనుకుని రకరకాల ట్రీట్మెంట్స్, ఆల్టర్నేటివ్ థెరపీస్, ఒక్కొక్కసారి మూఢనమ్మకాలకు వెళ్ళి నాటు వైద్యం కూడా తీసుకుని అనేక రకాల సమస్యలకు గురయ్యే వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటాం. జాండీస్కి కారణాల్లో సింపుల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఒక్కొక్కసారి క్యాన్సర్స్ లాంటి లక్షణాలు కావచ్చు. మరి జాండీస్కి ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి? ఇన్ఫెక్షన్స్ అయితే ఆ సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటుంటాయి? ఎప్పుడు అసలు ట్రీట్మెంటే అవసరం లేదు, ఎప్పుడు తప్పనిసరిగా సర్జరీ లాంటి అవసరం ఉంటుంది? జాండీస్కి కారణాలు, ట్రీట్మెంట్స్ పై వివరాలు అందించడానికి కామినేని హాస్పిటల్స్ లీడ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి, నేను డాక్టర్ కావ్య దెందుకూరి, కామినేని హాస్పిటల్స్ నుంచి. ఐఎమ్ అ లివర్ స్పెషలిస్ట్. యాక్చువల్లీ ఇది మీరు చాలా మంచి టాపిక్ ఈరోజు మీరు అడిగింది. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ రెయినీ సీజన్, సో జాండిస్ క్యాన్ బి హై, ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే హెపటైటిస్ ఏ ఇంకా హెపటైటిస్ ఈ, సో లివర్ని చాలా వైరసెస్ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అందులో హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్ ఈ రెయినీ సీజన్లో ఎక్కువ అవ్వచ్చు. బికాస్ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, కంటామినేషన్ ఆఫ్ వాటర్ కానివ్వండి, దానికి మోస్ట్ కామన్ రీజన్ అనమాట. సో కంటామినేషన్ అంటే ఏంటంటే, ఎవరికన్నా హెపటైటిస్ ఏ వచ్చిందనుకోండి, వాళ్ళు అదే చేత్తో అదే గ్లాస్లో దాంతో మనకి వాటర్ ఇచ్చారనుకోండి, సే లైక్ పానీపూరి బండి, మనం లోకల్గా ట్రక్స్లో ఫుడ్ తింటూ ఉంటాము. ఒకవేళ హైజీనిక్గా మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి హెపటైటిస్ ఏ లేదా హెపటైటిస్ ఈ వెల్గా హైజీనిక్గా వాళ్ళు ప్రొక్యూర్ చేయకపోతే, వాటర్ లేదా ఫుడ్ స్టోర్ చేయకపోతే, ఫ్రెష్గా చేయి ఉండకపోతే ఏ కానీ ఈ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఎస్పెషలీ రెయినీ సీజన్లో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. ఎక్కడన్నా మీకు రోడ్ సైడ్ ఫుడ్స్ ఏదన్నా ఉన్నాయనుకోండి, హాట్గా ఉంటే ఓకే, అదర్వైజ్ స్టోర్డ్ ఫుడ్స్ కానివ్వండి, వాటర్ ఎస్పెషలీ ఎక్కువ వాటర్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయటం బెటర్. ఓకే, అంటే చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉండడం వింటూ ఉంటారండి, అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు లేదా బయట తినడం తప్పనిసరి అయినప్పుడు ఇలాగా చిల్డ్గా ఉండేవి, లేకపోతే బటర్ మిల్క్ లాంటివి, లేకపోతే పానీపూరి లాంటి సలాడ్స్, ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అంటుంటారు. నిజమేనా? ఎస్, వెరీ ట్రూ అండి. ఎందుకంటే ఎనీథింగ్ దట్ ఈస్ రాగా ఉన్నది ఏది మనకి మంచిది కాదనమాట. ఎస్పెషలీ ఈ సీజన్లో బాయిల్ అయితే అది ఏ బ్యాక్టీరియా కానివ్వండి, ఏ వైరస్ కానివ్వండి, కుకింగ్ టెంపరేచర్ ఉందంటే ఇట్ ఈస్ మోర్ దెన్ బాయిలింగ్ టెంపరేచర్. సో ఆ టెంపరేచర్లో వైరసెస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి డెత్ అయ్యే, చనిపోయే అవకాశం ఎక్కువ. సో మనం ఎప్పుడైనా కుక్డ్ ఫుడ్ తీసుకుంటేనే బెటర్ రా కన్నా. సో వెజిటబుల్స్ అవన్నీ, సలాడ్స్ ఎస్పెషలీ, సలాడ్స్ మనం ఫ్రెష్గా రాగా కట్ చేస్తాం కాబట్టి, కుక్ అయి ఉండవు కాబట్టి వీ డోంట్ నో అవి ఏ ప్రాంతంలో పెరుగుంటాయి, ఎవరు వాళ్ళని టచ్ చేసి ఉంటారు, హైజీనిక్గా వాళ్ళని టచ్ చేశారా లేదా, వాష్ సరిగ్గా చేశారా లేదా, ఏం దాని మీద యూజ్ అయ్యి ఉంటుంది. సో అవన్నిటి వల్ల మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. కరెక్ట్. అయితే ఇంతకుముందు కానీ లేకపోతే ఇప్పటికీ స్టిల్ ఎవరికైనా జాండీస్ లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ ఇంట్లో రకరకాలుగా వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం, లేకపోతే డైట్ చాలా మార్చేయడం, కొన్ని రకాల నాటు వైద్యాలు ఇప్పించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంటాయండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ విషయాలు గమనిస్తూ ఉంటారు? ఎస్, మీరు చెప్పినవన్నీ నేను గమనిస్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జాండీస్ వచ్చినప్పుడు అన్ని జాండీస్ ఒకటి కాదు, జాండీస్ చాలా రీజన్స్ వల్ల వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వైరస్ వల్ల జాండీస్ మనకి రావచ్చు, లేదా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఏది మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏది అవ్వదు అని. సో హెపటైటిస్ ఏ, ఈ నేను ఇప్పుడు చెప్పినట్టు కంటామినేటెడ్ ఫుడ్ ఇంకా వాటర్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని ఎవరైనా హక్ చేసుకున్నా, టచ్ చేసినా, షేక్ హ్యాండ్స్ ఇచ్చినా, మాట్లాడినా, స్నీజ్ చేసినా స్ప్రెడ్ అవ్వదు. ఓకే. సో దిస్ ఇస్ నాట్ కంటామినేషన్, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే కంటేజియస్ కాదనమాట. సో హెపటైటిస్ బి, సి ఇంకొక కైండ్ ఆఫ్ వైరస్, ఇవి కూడా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరసెస్ అనమాట. సో హెపటైటిస్ బి, సి ఏంటంటే మనకి జనరలీ రొటీన్ హెల్త్ చెకప్స్లో మాత్రమే తెలుస్తుంది, లేదా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఆల్రెడీ లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఇందులో తెలుస్తుంది. నార్మల్గా జనరల్గా హెపటైటిస్ బి ఎప్పుడు చెక్ చేస్తామంటే, ఎవరైనా బ్లడ్ ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నారు ఎవరన్నా, సో ఖచ్చితంగా హెపటైటిస్ బిసి స్క్రీనింగ్ జరుగుతుందన్నమాట. సో బి ఇంకా సి మనకి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, బాడీ ఫ్లూయిడ్స్ వల్ల, దట్ కుడ్ బి సెక్షువల్ ట్రాన్స్మిషన్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, దీస్ ఆర్ మోస్ట్ కామన్. సో అప్పుడు కూడా
టచ్ చేస్తే స్ప్రెడ్ అవ్వదు, ఒక ప్లేట్లోనే తింటే స్ప్రెడ్ అవ్వదు. సో బాడీ ఫ్లూయిడ్స్ ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్ వూండ్ ఉందనుకోండి, సో ఒక హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి పేషెంట్కి ఒక వూండ్ కట్ అయ్యి ఉంది, అక్కడి నుంచి బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నార్మల్ స్కిన్ బ్యారియర్ మనకు ఉన్నప్పుడు నార్మల్గా స్కిన్ ఉంది, ఇంటాక్ట్గా ఉంది, ఏ వూండ్స్ లేవు, మామూలుగా హగ్ చేసుకుని హే హలో హాయ్ అనుకుంటే మనకేం స్ప్రెడ్ అవ్వదు అనమాట. సో హెపటైటిస్ బి వూండ్ నుంచి వచ్చిన బ్లడ్ అదర్ పర్సన్ బ్లడ్ లోకి వాళ్ళకు కూడా ఏదైనా కట్ ఉండుంటే అప్పుడు స్ప్రెడ్ అయితే. చిన్నగా కట్స్ అప్పుడప్పుడు అందరికీ ఉంటుండే, ఎస్పెషలీ వర్కర్స్కి, వాళ్ళందరికీ కట్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెపటైటిస్ బిసి ఇప్పుడు మన ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది. సో మన పిల్లలకి లాస్ట్ 15 years నుంచి పిల్లలకి చిన్నప్పుడు అన్ని వ్యాక్సిన్స్తో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ మన ఏజ్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో లేదు. సో లేటర్గా చాలా తర్వాత వచ్చిన వ్యాక్సిన్ ఇది. సో మనకి మీకు గుర్తుండొచ్చు, పెరిగాక మనం ఒక వ్యాక్సిన్ తీసుకున్నాం, అదే హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో చాలా మంది అది తీసుకుని ఉండొచ్చు, చాలా మంది అది తీసుకోకపోయి ఉండొచ్చు. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏంటంటే బీసీ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో పిల్లలకి ఇప్పుడు ఉంది. సో మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే, అంటే జనరల్గా లివర్ ప్యానెల్లో ఈ 2 ఉంటాయన్నమాట. సో అది చెక్ చేయించుంటే ఒక్కసారి వ్యాక్సిన్ నెగిటివ్ ఉందనుకోండి, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, ఒక్కసారి వ్యాక్సిన్ ఉంటే అది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఎలా స్ప్రెడ్ అవ్వచ్చు అంటే సెక్షువల్ కంటామినేషన్, లేదా బాడీలీ ఫ్లూయిడ్స్, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఒకప్పుడు ఏంటంటే ఇంజెక్షన్స్ అవన్నీ ఒకరికి ఇంజెక్షన్ ఇచ్చి ఇలా వేడి నీళ్ళలో అనేసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేసేవారు. ఆ టెంపరేచర్లో వైరస్ చనిపోదన్నమాట. సో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ అవన్నీ అవసరం. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డికేడ్స్గా మేము యూజ్ చేసే ఇంజెక్షన్స్ ఏంటంటే డిస్పోజబుల్ సిరింజ్. ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ సిరింజ్ పడేస్తాం మేము, వీ డోంట్ రీయూజ్ ద సిరింజ్ అనమాట. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు స్ప్రెడ్. ఇంకోటి ఏంటంటే టాటూయింగ్ అండ్ ఇయర్ పియర్సింగ్. ఆల్ ఆఫ్ అస్ లవ్ టాటూ, ఎస్పెషలీ ఐ లవ్ ఇట్. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టాటూ చేసుకునేటప్పుడు మీ ముందే ఆ నీళ్ళు ఓపెన్ చేస్తున్నారా, ఇట్స్ అ న్యూ ప్యాకెటా కాదా, అది చూసుకోవాలి మీరు. సో అండ్ సెకండ్ థింగ్ ఇయర్ పియర్సింగ్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీ ముందు ఓపెన్ చేశారా లేదా కొత్తది, సో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. సో బిఎన్సి బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్ ప్రోడక్ట్స్, అన్యూజ్డ్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన సిరంజెస్, అండ్ కొంతమందికి డయాలిసిస్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. డయాలిసిస్ మెషిన్స్లో అంటే ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ హాస్పిటల్స్లో అవన్నీ రేట్స్ తక్కువ, లైక్ పెద్ద హాస్పిటల్స్ అనుకోండి కామినేని లాంటివి, ఈ స్ప్రెడ్ అదంతా ఉండదు అసలు. కానీ చిన్న హాస్పిటల్స్లో కొన్నిసార్లు చెక్ చేయటం అవన్నీ లేకుండా ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సి. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది కానీ సికి లేదు, అండ్ త్వరలో కనుక్కునే అవకాశం కూడా లేదు అంటుంటారు కదండి. అవునండి. అయితే సికి కూడా ప్రొటెక్షన్ అంటే ఇలానే మీరు చెప్పినవన్నీ పాటించాలి. అయితే అయితే కామెర్ల లాంటి లక్షణాలతో సింపుల్ ఇన్ఫెక్షన్స్ అయినా బయటపడుతుంటాయి. బీసీ అయితే సైలెంట్గా ఉండే రిస్క్ కూడా ఉంటుందంటారా? ఉంటుందండి, యూఆర్ వెరీ రైట్. సో జనరలీ హెపటైటిస్ బి ఇంకా హెపటైటిస్ సి అంటే 80 to 85% వరకు సిమ్టమ్సే ఉండవు. సో వాళ్ళకి ఓన్లీ 85% దాటాక ఆ 15% కేటగిరీలో క్రానిసిటీ వచ్చి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కూడా అంటే అక్యూట్లో జనరల్గా ఇప్పుడు హెపటైటిస్ ఏ కానివ్వండి, హెపటైటిస్ ఈ కానివ్వండి, బీసీ ఏదైనా అక్యూట్ ఫేజ్లో మనకు వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటి, జాండిస్, ఎపటైట్ ఆకలి లేకపోవటము, వాంతి వచ్చేలాగా ఉండటము, స్టమక్ పెయిన్ కొంతమందికి ఉంటుంది, ఫీవర్ కొంతమందికి ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనకి ఆల్కహాలిక్ జాండిస్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. సో కామన్ సిమ్టమ్ జాండిస్ ఎప్పుడు వస్తుందంటే మనకి హెపటైటిస్ అనేది ఎప్పుడు వస్తుందంటే లివర్ సెల్ డెత్ వల్ల. సో ఏ ఇన్సల్ట్ అయినా అవ్వనిండి, అది లివర్కి, అది ఆల్కహాల్ అవ్వనిండి, హెపటైటిస్ బి అవ్వనిండి, సి అవ్వనిండి, ఏ అవ్వనిండి, ఈ అవ్వనిండి, ఎనీ ఇన్సల్ట్ లివర్ మీద, లివర్ సెల్ డెత్ వల్ల వచ్చే సిమ్టమ్ జాండిస్ అన్నమాట. ఒక కాల్ చేద్దామండి. హలో నమస్తే, చెప్పండి మేడం. నమస్కారం మేడం. నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. యా మేడం, నాకు ప్రీవియస్ టెస్ట్ చేసుకుంటే హెచ్బివి వైరల్ లోడ్ వచ్చింది మేడం. ఓకే అండి. హలో నమస్కారం అండి, చెప్పండి, వినిపిస్తుంది నాకు. అయితే మేడం హెచ్బివి వైరల్ లోడ్ అనేది పాజిటివ్ లో ఉంది, అసలు సింటమ్స్ ఏమి లేవు కానీ. ఓకే అండి. ఇక్కడ ఈ హార్ట్ పక్కన ఇటు హ్యాండ్ కింద అక్కడ బాగా పెయిన్ గా ఉందండి. ఓకే అండి, ఓకే. సో మీరు హెచ్బివి వైరల్ లోడ్ చేశారా అండి? పాజిటివ్ వచ్చింది. ఓకే. సో ఫస్ట్ మీరు హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ హెచ్బిఎస్ ఏజీ టెస్ట్ పాజిటివ్ వస్తే
మీరు చేసిన టెస్ట్ హెచ్బివి డిఎన్ఏ అనే టెస్ట్ మనం చేయాలన్నమాట. అది ఏంటి మనకు తెలుస్తుంది అంటే 1 ml ఆఫ్ బ్లడ్లో మనకి వైరస్ ఎంత ఉంది, వైరస్ యాక్టివ్గా ఉందా, వైరస్ చాలా మల్టిప్లై అయిపోయి థౌజండ్స్ క్రోర్స్లో ఉందా అని తెలిసే టెస్ట్ అది. ఓకే, మీరు బేసిక్లీ అది పాజిటివ్ అంటే మీకు మేబీ క్వాంటిటేటివ్ కాకుండా క్వాలిటేటివ్ అనే టెస్ట్ చేసుంటారు. సో మీరు హెచ్బివి డిఎన్ఏ క్వాంటిటేటివ్ అనే టెస్ట్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంత వైరస్ ఉంది అని తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేస్తాము. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ పెయిన్ అంటున్నారు కాబట్టి దీన్ని రైట్ హైపోకాండ్రిక్ రీజన్ అంటారు. ఇక్కడే లివర్ ఉంటుంది మంది. సో ఇక్కడ వచ్చే పెయిన్ ఏంటంటే మీరు బేసిక్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుని లివర్ ఎలా ఉంది, ఒక్కసారి హెపటైటిస్ బితో ఎఫెక్ట్ అయ్యారు అంటే లివర్ ఎలా ఉంది అని చూసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక్కసారి టెస్ట్ చేయించుకున్నారనుకోండి, ఓన్లీ 1 టాబ్లెట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అది తీసుకుంటే యువర్ లివర్ విల్ బి ప్రొటెక్టెడ్, ఎప్పటికీ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో మీరు ఈ టెస్ట్లు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు రేణుకా మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, యాక్చువల్గా నాకు 5 years బ్యాక్ స్టమక్ పెయిన్ వచ్చిందండి. అయితే అప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేయించుకుంటే గాల్ స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి వింటున్నాను. అయితే అది వచ్చి 5 years అయింది. ఇప్పుడు వరకు మళ్ళీ లేదనమాట, నాకు ఏ పెయిన్ లేదు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు, టాబ్లెట్స్ వాడిన తర్వాత తగ్గింది. నేను సర్జరీ అది ఏమీ చేయించుకోలేదన్నమాట. అయితే ఇప్పటి వరకు నాకు బాగానే ఉంది, ఏమీ లేదు. అయితే ఈ గాల్ స్టోన్స్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది, జాండిస్ వస్తుంది అని అంటున్నారు కదా. నాకు అది కూడా ఇప్పుడు మేడం చెప్పారు కదా 80% వరకు సింటమ్స్ అదే అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు తెలియదు అనేసి. ఇప్పుడు నాకు నేను ఏం చేస్తే తెలుస్తుందండి? టెస్ట్ అవి చేయించుకోవాలా నేను? ఓకే, సో గాల్ బ్లాడర్ వల్ల అంటే గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్ వల్ల మీకు పెయిన్ వచ్చింది అనుకోండి. సో మీరు బేసిక్ గా అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారండి? అవునండి, చేయించుకుంటే అప్పుడు నాకు స్టోన్ 10 mm ఎంతో ఉంది అని చెప్పారు, చేయించుకోవాలి అని చెప్పారు. పెయిన్ వచ్చినప్పుడు చేయించుకోండి ఈసారి నెక్స్ట్ టైము అని అన్నారనమాట. ఓకే, సో జనరలీ 5 mm స్టోన్ ఉందనుకోండి, మనం మెడికేషన్స్ ఇచ్చి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి తగ్గుతుందేమో అని చూడాలన్నమాట. 5 mm కన్నా ఎక్కువ ఉంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 mm ఉంది అంటే సర్జరీ చేయించుకోవటమే బెటర్. ఎందుకంటే ఆ సైజ్కి గాల్ బ్లాడర్ ఎలా అయితే ఉంటుందో దాని నెక్ నుంచి బయటికి రావటం కష్టం, అది కరిగిపోయి బయటికి రావటం కష్టం. సో సర్జరీ చేసుకుంటే బెటర్. ఈ మధ్య సర్జరీ ఫర్ గాల్ బ్లాడర్ ఒక డే కేర్ ప్రొసీజర్ అండి, మీరు అసలు టెన్షన్ పడక్కర్లేదు. పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు. సో ఒకవేళ ఇప్పటికీ ఆ సైజ్ 10 mm ఉందనుకోండి, మీరు బెటర్ టు డూ అ సర్జరీ. ఎందుకంటే దానివల్ల గాల్ బ్లాడర్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కామెర్ల లాంటి లక్షణాలు కనిపించినప్పుడు మరి ఏం చేయాలి, ఎలాంటివి కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, కామెర్లకు ఎప్పుడు సర్జరీ లాంటివి అవసరం అవుతూ ఉంటాయి, హెపటైటిస్ బి సి ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఈ వివరాలు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. కామినేని హాస్పిటల్స్ లీడ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి మనతో ఉన్నారు. ఆమెను అడిగి కామెర్ల లాంటి లక్షణాలను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, కారణాలు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, హెపటైటిస్ బి సి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం హెచ్బి వైరల్ లోడ్ ఉంది మేడం, పాజిటివ్ లో ఉంది. ఓకే, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. అయితే మేడం నాకు ట్రీట్మెంట్ పెట్టేంత అంటే వేలలో లక్షల్లో ఉంటే అలా ఉంటే ట్రీట్మెంట్ పెడతారంట. సో నాకు 2000-3000 బిలో ఉంది. ఓకే అండి. అట్ ద సేమ్ టైం నాకేమి సిమ్టమ్స్ ఏం లేవు, కానీ ఓకే అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మాత్రం నాకు కొంచెం పెయిన్ గా ఉంది. నేను టాబ్లెట్స్ వాడుతున్నాను. రైట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ అండి? లెఫ్ట్ సైడ్, ఇది హార్ట్ పక్కన లెఫ్ట్ సైడ్. యా, ఓకే. పెయిన్ గా ఉంది, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఓకే ఓకే, సో ఒకసారి హెపటైటిస్ బి టెస్ట్ మీరు చేయించుకున్నారనుకోండి, నేను మీకు చెప్పినట్టు క్వాంటిటేటివ్ మీరు చేయించుకున్నారు 2000-3000 అంటే బార్డర్ లైన్ అనమాట. సో మేము
అలా బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉన్నాయా లేదా అని చూస్తాము, సిటీ స్కాన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్లో మనకి లివర్ని హెపటైటిస్ బి ద్వారా ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అని ఫుల్గా మనకి తెలియదు. ఒక్కసారి హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే మీరు సిటీ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి ఎవ్రీ 6 monthsకి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే హెపటైటిస్ బి అనే వైరస్ లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్లో పర్మనెంట్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 10% వాళ్ళకి, అందరికీ కాదు. సో ఈ 10% ఛాన్స్ ఉన్నది కాబట్టి లివర్ సిరోసిస్కి వెళ్ళిందా, పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళిందా, లేదా లివర్లో క్యాన్సర్ ఏమన్నా డెవలప్ అయిందా అని సిటీ లేదా ఎంఆర్ఐలో మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా సిటీ ఎంఆర్ఐ చేయించుకోవాలి. అది లైఫ్ లాంగ్. మీ వైరల్ లోడ్ ఏమైనా ఉండనివ్వండి, 0 ఉండనివ్వండి, అన్డిటెక్టబుల్ ఉండనివ్వండి, ఇది ఎందుకు మనం చేయించుకోవాలి అంటే సిటీ ఎంఆర్ఐ ఏదన్నా ప్రాబ్లం ఉన్న లివర్లో ఎవ్రీ 6 months చేయించుకుంటున్నాం కాబట్టి అది క్యూరబుల్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అది ఏదైనా ఉన్నాయి. సో కంప్లీట్గా క్యూర్ అయ్యే మెడికేషన్స్, సర్జరీస్ మనకి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 6 months మనం సిటీ ఎంఆర్ఐ చేయించుకోవాలి. సో మీ పెయిన్ అని చెప్తున్నారు కాబట్టి మీకు వేరే సిమ్టమ్స్ లేవు అంటే పెయిన్ అది వేరే ఏదైనా రీజన్సా, గ్యాస్ట్రిక్ రీజన్సా, సైమల్టేనియస్గా గ్యాస్ట్రిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్లీన్ కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ప్లీన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్ప్లీన్ పెద్దగా అయినా కూడా కొంచెం పెయిన్ అని చెప్పలేము, డిస్కంఫర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ఏమన్నా ఉందా అని మీరు చూసుకోవచ్చు. అది కూడా మనకి సిటీ ఎంఆర్ఐలో తెలుస్తుంది. అంటే ఎవ్రీ 6 monthsకి సిటీ ఎంఆర్ఐ అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో అదొక అంటే కొంచెం సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ ఉంటుంది, రేడియేషన్ ఉండొచ్చు. అండ్ మరి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే వాటితో తెలవదంటారా? ఎస్జిఓటి, ఎస్జిపిటి వాటితోటి ఆ రేంజ్లో ఉంటే సేఫ్ అని అనుకోవడానికి లేదా? అంటే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే మనకి డీరేంజ్మెంట్స్ అంటే మనం చాలా ఎర్లీవి ఎల్ఎఫ్టీ కన్నా ముందే మనకి సిటీ ఎంఆర్ఐలో తెలిసిపోతాయి. మనకి ఎల్ఎఫ్టీలో కనిపించాలి అంటే కొంచెం అడ్వాన్స్డ్ అయ్యి ఉండాలన్నమాట. మనం ముందే పికప్ చేసుకొని సేఫ్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి, మొత్తం ఏం ప్రాబ్లం ఉన్నా ఫుల్గా క్యూర్ చేయడానికి సిటీ ఎంఆర్ఐ అయితే బెటర్. మీరు అన్నట్టు అండర్స్టాండ్ అంటే సైకలాజికల్గా నేను ఇంత పెద్ద టెస్ట్ చేయించుకోవాలని ఉంటుంది. ఒకటి మీరు తెలుసుకోవాలంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో సిరోసిస్ లేదు, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లేదు, క్యాన్సర్ లేదు, హెపటోసెల్యులర్ కార్సినోమా లేదు అని మనం తెలుసుకోవడానికి సిటీ ఎంఆర్ఐ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే సిమ్టమ్స్ కనిపించి లేకపోతే ఎల్ఎఫ్టీ టెస్ట్లో మార్పులు కనిపించేసరికి లోపల డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అని ముందుగానే చేయొచ్చు. చాలా మటుకు డ్యామేజ్ ఉండుండొచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. యా హాయ్, దిస్ ఇస్ హర్ష అండి. హర్ష గారు చెప్పండి, మీకు వస్తున్న అడగండి. యా, కపుల్ ఆఫ్ క్వెరీస్ అండి. క్వెరీ 1, for people who are in late 30s or early 40s, can vaccination be done? While vaccination తీసుకోవచ్చా? And number 2, what are the basic preventions or precautions we have to take? మనం ఏం precautions తీసుకోవాలి? హలో, చెప్తూనే ఉన్నారు, సరే ఇంకోసారి చెప్తారు వినండి. నమస్కారం అండి. సో వ్యాక్సినేషన్ ఎవరైనా తీసుకోవచ్చండి. లాస్ట్ 10 to 15 yearsలో మాత్రమే మన చైల్డ్హుడ్లో అంటే ఇప్పుడున్న పిల్లలకి ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేకపోతే. ఎందుకంటే ఇది డెడ్లీ వైరస్. దిస్ వైరస్ కెన్ ఎఫెక్ట్ ద లివర్ కంప్లీట్లీ. సో దీని నుంచి ప్రొటెక్షన్ కోసం మనం లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ కోసం హెపటైటిస్ బి వైరస్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రికాషన్స్. నేను మీకు చెప్పినట్టు ఆల్వేస్ హ్యావ్ యువర్ ఓన్ వాటర్ బాటిల్, ఆల్వేస్ హ్యావ్ రా ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కుక్డ్ ఫుడ్, ఇమీడియట్గా కుక్ చేసిన ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మీరు టాటూ ప్లేస్కి వెళ్ళినా, ఇయర్ పియర్సింగ్ ప్లేస్కి వెళ్ళినా మీ ముందే నీళ్ళు ఓపెన్ చేసేలా చూడండి. అండ్ ఎవరైనా హెపటైటిస్ బి పేషెంట్ కానీ హెపటైటిస్ బి పార్ట్నర్గా ఉంటే ఆల్వేస్ యూజ్ అ కాంట్రసెప్షన్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, వెంకటయ్యను. చెప్పండి. ఇప్పుడు నాకు 2016 నుంచి జాండీస్ 2.5కి తగ్గలే మేడం. 2016 నుంచి మీకు జాండీస్ ఉందా? 2.5 తగ్గలేదు, తగ్గుతుంది మళ్ళీ 1 మొత్తం పోతలేదు. ఓకే అండి, ఓకే అండి. తగ్గకపోతే ఏమైంది, నాకు డాక్టర్ గారు చూస్తుందని చూపిస్తున్నా మేడం. చూపించినాక సర్జరీ చేసిరు. ఓకే అండి. సర్జరీ చేసినాక కూడా అది తగ్గలేదు మేడం. 2.5 అట్లా 3 దాకా. ఓకే అండి, ఓకే అండి. సో మీరు వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా మీ జాండీస్ కోసం అని చూపించుకున్నారా అండి?
జాండీస్ మొత్తం టెస్టులు చేసిన ఒకసారి కిమ్స్ కూడా పోయినాం మేడం. కిమ్స్ పోయినా ఏం లేదంటారు. ఓకే అండి. నార్మల్ చేసినట్టు కానీ తగ్గలేదు మేడం. ఏమన్నా టాబ్లెట్స్ చెప్తే బెటర్ అని. మీకు దీని ముందు ఫ్యాటీ లివర్ ఉండిందా అండి? ఫ్యాట్ లెవెల్ కొంచెం ఉండేది మేడం. ఓకే అండి. సో ఫ్యాటీ లివర్ ఉండుంటే మనం తరో చెకప్ చేయించాలి. సిటీ స్కాన్ ఎంఆర్ఐ లాస్ట్గా ఎప్పుడు చేయించారండి మీరు? టెస్టులు చేసినా కానీ ఎంఆర్ఐ చేసేయాలి మేడం. ఏంటండి? ఎంఆర్ఐ చేయించాలి. అందులో ఏమని ఉండిందని మీ లివర్ గురించి? అది చేపియాలి మేడం. చేపిలేదు. ఓకే ఎంఆర్ఐ చేపియాలి. ఓకే. సో మీకు కన్సిస్టెంట్గా 2016 నుంచి 2.5 అంటే జనరలీ 1.5 కన్నా ఎక్కువ ఉంటే మనం ఒక్కసారి ఇవాల్యుయేషన్ కంప్లీట్గా చేయించుకోవటం వెరీ ఇంపార్టెంట్. 2.5, 3 అంటే జాండిస్ అనే అంటాము. ఎస్పెషలీ 3 పైన మీకు బిలిరుబిన్ కనిపించింది అంటే మీ బాడీలోనే మీకు సిమ్టమ్స్ కనిపించేస్తాయి. ఎల్లో కలర్ ఐస్ కానివ్వండి, ఎల్లో కలర్ యూరిన్ కానివ్వండి, కొంచెం ఆకలి తగ్గటం, అలాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఫుల్ చెకప్ చేయించుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి చేయించుకోవాలంటే మీరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వైరస్ లోడ్ చేయకపోతే వైరస్, ఇప్పుడు హెపటైటిస్ BCA కాకుండా AE కూడా మీరు చెక్ చేయించుకోవాలి. దాంతోపాటు స్కానింగ్ కూడా చేయించుకోవటం ఇంపార్టెంట్. ఎవరికైనా జాండీస్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఈ చెకప్స్ అన్ని చేయించుకోవడం బెటర్ అంటారా? చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే జాండీస్ అనేది వచ్చాక ఫస్ట్ మనకు అర్థమైంది ఏంటి, జాండీస్ వస్తుంది, లివర్ సెల్ డెత్ ఉందని. కానీ అది అండర్లైన్ లివర్ ఆల్రెడీ పర్మనెంట్ డ్యామేజ్ ఉన్న లివర్ మీద ఈ సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అక్యూట్గా ఇప్పుడే రీసెంట్గా అయిన ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి. ఎందుకు అంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనుకోండి, అంటే ఇప్పుడు అది ఏ రీజన్ అయినా కానివ్వండి, జాండీస్ మేము 60, 70, 50 వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చూస్తాం. వాళ్ళకి ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించేసేయాలి. సో ఎమర్జెన్సీగా అంటే వితిన్ 24 hours చేస్తామన్నమాట. బికాజ్ ఆ లివర్ ఫెయిల్ అవుతుంది. ఆ లివర్ని మేము మళ్ళీ సో వన్ థింగ్ ఇదంతా చెప్పే ముందు వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ మనం మొత్తం బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్గన్ ఇస్ లివర్. లివర్ మాత్రమే రీజనరేట్ తానే రీజనరేట్ అయ్యే కెపాసిటీ లివర్కు ఉంది. సో ఆ కెపాసిటీ లివర్ కోల్పోయింది అనుకోండి ఈ జాండిస్ వల్ల, మనం వెంటనే లివర్ మార్చేయాలి. ఆ విండో కానీ మారిపోతే కొంతమందికి మనం అది చేసే ఛాన్స్ కూడా ఉండదు. ఎంత అవసరం ఉన్నా వాళ్ళు ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఎన్కెఫ్లోపతి అంటే వాళ్ళ బ్రెయిన్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఈ స్టేజ్లో ఉండి మనం మేబీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేమేమో. అందుకే అంతా టెస్ట్లు చేయించుకొని పర్ఫెక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అదే విండోలో మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే ట్రాన్స్ప్లాంట్ చేస్తే లైఫ్ లాంగ్ నార్మల్గా ఉండిపోతారు. ఓకేనండి డాక్టర్ కావ్య గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ కావ్య గారు చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. రైనీ సీజన్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెపటైటిస్ A, E ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని, వీటికి దూరంగా ఉండాలంటే ఫ్రెష్గా ఫుడ్ తీసుకోవడం, వేడివేడి ఆహారం, మంచి నీళ్లు తాగడం ఇంపార్టెంట్ అని. అంతేకాకుండా BC లాంటి వాటికి దూరంగా ఉండాలంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంటాయి కాబట్టి ఇలాంటి వాటిలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని. B ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండాలంటే ముందుగానే నెగిటివ్ ఉందా లేదా ఒకసారి చెకప్ చేయించుకొని వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏ ఏజ్లోనైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, ఈ విషయాలన్నీ గమనించి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ కావ్య గారు తెలియజేశారు కామినేని హాస్పిటల్స్ నుంచి. ఇవి ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.